Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం తోరా గ్రంథం నందు 6వ పర్ష తోల్దోత్ అనగా తరాలు లేదా వంశావళులు అని అర్థం. ఇది సెఫర్ తోరాలో 6వ పర్ష మరియు సెఫర్ బెరషిత్ లేదా ఆదికాండంలో 6వ పర్ష. ఈ పర్ష యొక్క రెండవ అలియా బెరషిత్ 26వ అధ్యాయం 6వ వచనం నుండి 12వ వచనం వరకు. ఈ రెండవ అలియాలో ఇట్జాక్ గెరార్లో నివసించి తన భార్య రిబ్కాను నా సహోదరి అని చెప్పి భయపడతాడు. అబ్రహాం చేసినట్టే అబీమెలెకు రాజు కిటికీ నుండి ఇట్జాకు రిబ్కాతో ఆటలాడుతున్నట్టు చూసి ఆమె భార్య అని తెలుసుకుంటాడు. అబీమెలెక్ ఇట్జాక్ను రక్షిస్తూ అతన్ని లేదా రిబ్కాను ముట్టిన వారిని మరణశిక్ష విధిస్తానని ప్రకటిస్తారు. ఇట్జాక్ దేశంలో విత్తనం వేసి ఆ సంవత్సరమే 100 రెట్లు పంట పొందుతాడు. ఎలోహిం అతన్ని ఆశీర్వదిస్తాడు. అతడు గొప్పవాడై గొర్రెలు, పశువులు, దాసుల సమృద్ధితో మహోన్నతుడవుతాడు. ఫిలిస్తీన్లు అతనిపై అసూయపడతారు. ఈ భాగం ఎలోహిం యొక్క రక్షణను, మానవ భయాల మధ్య విశ్వాసాన్ని మరియు విధేయతకు బదులుగా అపార సమృద్ధిని నొక్కి చెప్తుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.